ఇవాళ నేను ఒక మంచి ఫెర్టిలైజర్ ని చూపించబోతున్నానండి. మామిడి పండ్లండి. ఈ ఫెర్టిలైజర్ కోసం పాడైపోయిన మామిడి పండ్లు కానీ, కుళ్ళిపోయిన మామిడి పండ్లు కానీ, అలాగే మనం తిని పడేసే టెంక, తొక్కలతో మొక్కలకి మంచి ఫెర్టిలైజర్ అయితే తయారు చేసుకోవచ్చండి. మన వర్షాలు అయితే కొన్ని ప్లేసెస్ లో పడుతున్నాయి. ఇంకా కొన్ని ప్లేసెస్ లో అయితే వర్షాలు ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ టైంలో మనం మంచిగా ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇచ్చామనుకోండి, మంచిగా కొమ్మలు రావడమే కాకుండా మొక్క స్ట్రాంగ్ గా అవ్వడము, నెక్స్ట్ పువ్వులు కూడా బాగా పూయడం కూడా జరుగుతుందండి. అది ఏంటి అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందాము. హలో ఫ్రెండ్స్, నేను వాణి అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ గార్డెనింగ్ ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మిస్ కాకుండా ఉంటారు. అలాగే ఎవరైనా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన మొక్కలకి స్ట్రెస్ ఎక్కువైనా కూడా పువ్వులు పూయకుండా ఉంటాయండి. ఇలాంటి టైంలో మనము గులాబీ మొక్కే కాదండి, ఎలాంటి మొక్కకైనా కానీ మనకు ఎండ అనేది ఖచ్చితంగా తగలాలి. అంటే ఎండలో ఉండేటట్లు మనం చూసుకోవాలండి. కనీసం అంటే 5 to 6 అవర్స్ ఎండ అనేది ఖచ్చితంగా తగలాలి. నెక్స్ట్ ప్రీనింగ్ అండి. ఎప్పటికప్పుడు మనము ప్రీనింగ్ అనేది చేస్తూ ఉండాలండి. అంటే మన ఫ్లవర్స్ ఎండిపోయిన తర్వాత కట్ చేసేయాలి. కనీసం ఒక ఫ్లవర్ 4-5 రోజులు అయితే మనకు ఖచ్చితంగా మన చెట్టు పైన నిగనిగలాడుతూ ఉంటుంది. ఫ్లవర్ ఎండిపోయిన తర్వాత కట్ చేసేయాలి. అంటే 2-3 లీవ్స్ కిందికి కట్ చేయాలన్నమాట. తర్వాత అప్పుడు మనకి కొత్త చిగుర్లు వచ్చి మళ్ళీ మొగ్గలు వచ్చేది స్టార్ట్ అవుతాయి. అలాగే మన వాటరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే క్లైమేట్ ని బట్టి మనం వాటరింగ్ ఇస్తూ ఉండాలి. సమ్మర్ సీజన్ లో ఒక రకంగా ఇస్తూ ఉండాలి, వింటర్ సీజన్ లో ఒక రకంగా ఇస్తూ ఉండాలన్నమాట. క్లైమేట్ అనుగుణంగా మనం వాటరింగ్ అనేది ఇస్తూ ఉండాలి. అంటే మట్టిలో తేమ శాతం మనం గమనించుకొని దాని ప్రకారం మనము రోజుకు ఒకసారి ఇవ్వాలా, 2 times ఇవ్వాలా అనేది మనము గమనించుకోవాలి. అలాగే వాటరింగ్ అనేది పెద్ద మొక్కకు కొంచెం ఎక్కువగా, చిన్న మొక్కకు కొంచెం తక్కువగా అండి. మొక్క సైజుని బట్టి మనం వాటరింగ్ ఇస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, చాలా మందికి గులాబీ మొక్కలు చనిపోతున్నాయి, అలాగే ఎండిపోతూ ఉన్నాయి అనే కంప్లైంట్ అయితే వస్తూ ఉంటుందండి. దానికి రీజన్ ఏమంటే మట్టిలో ఈ తేమ శాతాన్ని గమనించకపోవడమే అన్నమాట. అంటే మనకి తేమ అనేది ఎప్పటికప్పుడు చూసుకుంటూ, అంటే మట్టి గట్టిగా ఉన్నప్పుడే వాటరింగ్ చేయాలి, తేమ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం వాటరింగ్ చేయకూడదు. ఇలాంటివి ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఈ గులాబీ మొక్కల్లో మనకు ప్రాబ్లమ్స్ అనేది రావన్నమాట. ఫ్రెండ్స్, మనము ఈ మొక్కల్ని ఎంతో అపురూపంగా చూసుకుంటూ వాటిని కేరింగ్ చేయడం వల్ల ఈ విధంగా మన మొక్కలు అయితే ఉన్నాయండి. కేవలం ఫర్టిలైజర్స్ మాత్రమే ఇవ్వడం కాదండి, మొక్కకు కేరింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాంతో పాటు మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ తీసుకోవాలండి. అప్పుడే మనకు కొత్త చిగుళ్ళు వచ్చేసి స్టెమ్స్ కూడా బాగా వచ్చేసి ఈ విధంగా పూత, మొగ్గ అనేది మనకు విపరీతంగా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మనకి ఎలాగో వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ వర్షపు నీటిలో నైట్రోజన్ అనేది చాలా రిచ్ గా ఉంటుందండి. ఈ నైట్రోజన్ తో పాటు మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇస్తూ ఉన్నాం అనుకోండి, దానికి కావాల్సిన పోషకాలన్నీ మన మొక్కలకు అందుతూ ఉంటాయి అన్నమాట. ఇవాళ నేను ఒక మంచి ఫెర్టిలైజర్ ని చూపించబోతున్నానండి. అందరి ఇళ్లల్లో ఉండేవి, బాగా విరివిగా దొరికే పండ్లు ఏంటి అంటే మామిడి పండ్లండి. ఈ ఫెర్టిలైజర్ కోసం పాడైపోయిన మామిడి పండ్లు కానీ, కుళ్ళిపోయిన మామిడి పండ్లు కానీ, అలాగే మనం తిని పడేసే టెంక, తొక్కలతో మొక్కలకి మంచి ఫెర్టిలైజర్ అయితే తయారు చేసుకోవచ్చండి. ఎంతో బలమైన ఆహారం అండి. ఎన్నో పోషకాలు ఉంటాయి ఈ మామిడి పండ్లలో. కిచెన్ లో ఏదైనా సరే మనము పడేసే వస్తువులతో ఎన్నో రకాల ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకు అనేది ఇవ్వవచ్చు. ఆ ప్రాసెస్ లోనే ఈ మామిడి పండ్లతో మంచి ఫర్టిలైజర్ అయితే ఇవాళ తయారు చేసేద్దాము. ఇవి పాడైపోయిన మామిడి పండ్లండి. బాగా చేత్తో బాగా ఇలా స్మాష్ చేసేస్తున్నాను. తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క వేసేస్తున్నాను. ఎందుకంటే మైక్రోబ్స్ బాగా డెవలప్ అవుతాయండి మనం ఈ బెల్లం ముక్క వేయడం వలన. బాగా ఇలా చేత్తో పిసికేసాం అనుకోండి, బాగా మెత్తగా అందులో ఉన్న జ్యూస్ అంతా ఇలా వచ్చేస్తుందండి. 3 రోజులు అలా ఉంచేసాం అనుకోండి, మంచిగా మనకి ఫర్మెంటేషన్ అనేది అవుతుంది. అలాగే ఈ మామిడి పండ్లతో మనము ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ కూడా తయారు చేసుకోవచ్చండి. అందులో వాటర్ అనేది కలపం. ఒకసారి అది తయారు చేసుకుంటే దాదాపు 1 సంవత్సరం వరకు మనకి నిల్వ ఉంటుందండి. తడి లేకుండా చూసుకోవాలి. ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది 20-30 రోజుల వరకు బాగా చిక్కపడి అది తయారవుతుంది. ఇది పెద్ద లాంగ్ ప్రాసెస్ అండి. అది రోజు కూడా కలుపుతూ ఉండాలి. ఇదైతే మనకి తొందరగా అయిపోతుంది. ఒక 3 రోజుల్లో మనము మొక్కలకి ఇన్స్టెంట్ గా మనం ఇచ్చేయచ్చు అన్నమాట.
అలాగే దీనిపైన ఫంగస్ అనేది ఫామ్ కాకుండా 3 రోజులు మార్నింగ్, ఈవినింగ్ ఇలా కర్ర సహాయంతో ఇలా బాగా తిప్పుతూ ఉండాలండి. 3 రోజుల తర్వాత చూడండి ఎంత మంచిగా మనకి పర్మెంటేషన్ అనేది జరిగింది. పైన ఒక తెడ్డు లాగా వచ్చింది కదా! మంచిగా మనకి ప్రాసెస్ అనేది జరిగిందనమాట. అయితే ఇందులో మనకి తొక్కలు, టెంకలు అవన్నీ ఉంటాయి కదండీ! వాటిని మనం పక్కకి తీసేసి మనము దీన్ని యూజ్ చేసుకోవాలి. కాకపోతే నేను ఈ తొక్కలన్నిటిని ఇట్లా మట్టిలో కలిపేస్తున్నానండి. ఎందుకంటే మంచిగా మనకి కంపోస్ట్ అనేది జరుగుతుంది. ఇలా పాదుల్లో గుంతలు తీసేసి ఇలా మనమంతా ఇలా పెట్టేయడం వల్ల మంచిగా మనకి వానపాములు కూడా మనకు తయారవుతాయండి. దానివల్ల మనకి వర్మీ కంపోస్ట్ కూడా బాగా తయారవుతుంది. సో ఇలా పాదుల్లో అక్కడక్కడ చిన్న చిన్న గుంతల్లాగా తీసేసి ఇలా పెట్టేస్తూ ఉంటానండి. ఇదే కాదండి, కిచెన్ వేస్ట్ వచ్చినా కూడా అది కూడా నేను ఇలా పాదుల్లో అక్కడక్కడ పెట్టేస్తూ ఉంటాను. సో దానివల్ల నాకు కంపోస్ట్ అనేది మొక్కల్లో బాగా ఉంటుందన్నమాట. ఫెర్టిలైజర్ని మనం అలాగే ఇవ్వకూడదండి, బాగా డైల్యూట్ చేసి మన మొక్కలకి ఇవ్వాలి. 1:10 రేషియోలో బాగా డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తున్నానండి. ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన రోగ నిరోధక శక్తిని అయితే బాగా పెంచుతుందండి. మామిడి పండ్లలోనే బెటా కెరోటిన్ అనే పదార్థం ఉంటుంది. దానివల్ల రోగ నిరోధక శక్తిని అయితే బాగా పెంచుతుంది. అలాగే ఈ ఫర్టిలైజర్ లో చాలా రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయండి. విటమిన్ సి, కాల్షియం రిచ్ గా ఉంటుంది. విటమిన్ ఏ, B6 అలాగే విటమిన్ కే ఉంటాయండి. పోలిక్ యాసిడ్, ఫైబర్, పొటాషియం ఇవన్నీ కూడా మనకి ఈ మ్యాంగో ఫర్టిలైజర్ లో ఉంటాయి. కాబట్టి మొక్కలకి చాలా బలమైన ఆహారం అండి. అలాగే ఈ మామిడి పండ్లలో ఉండే ప్రోటీన్ మట్టిని బాగా సారవంతంగా తయారు చేస్తుంది. అలాగే మొక్క పెరుగుదలను కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది ఇవ్వడం వలన. ఈ ప్రోటీన్స్ లో మైక్రోబ్స్, న్యూట్రియన్స్ బాగా ఉండడం వలన మొక్కలు బాగా పెరుగుతాయి. అలాగే విటమిన్ సి, కాల్షియం పుష్కలంగా ఉంటాయండి. ఈ మ్యాంగో ఫర్టిలైజర్ లో కాల్షియం లోపం ఉంటే కాండం, పువ్వులు, పండ్లు కూడా వాటిపైన నల్ల మచ్చలు బాగా వస్తాయండి. అలా వస్తే కాల్షియం లోపం అన్నమాట. సో అలాంటి టైంలో ఇలాంటి మంచి ఫర్టిలైజర్స్ ఇస్తే ఆ ప్రాబ్లమ్స్ నుంచి మన మొక్కల్ని ఈజీగా మనము కాపాడుకోవచ్చు. వాటర్ కూడా బడబడా అని ఎక్కువ పోసాం అనుకోండి, కింద పోయి అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మొక్కకు తగినంత వాటర్ మాత్రమే మనం పోయాలి. ఇచ్చిన తర్వాత మొక్కల్లో చూడండి 15 రోజుల తర్వాత రిజల్ట్స్ మీరే చూడండి. ఆకులు తక్కువ, పూలు ఎక్కువ అన్నట్లుంది. ప్రతి చిన్న స్టెమ్కు మొగ్గలు, పూలు అనేది విపరీతంగా వచ్చేసాయి. మీరు కొత్తగా కనుక ప్లాంట్ని పెట్టినట్లయితే ఒక నెల రోజుల వరకు ఎలాంటి కంపోస్ట్లు ఇవ్వకూడదండి. నెల రోజుల తర్వాత మాత్రమే ఫర్టిలైజర్ని మనము 15 రోజులు ఒక్కొక్కసారి ఇవ్వాలి. ఇది లిక్విడ్ రూపంలో అయినా ఇవ్వచ్చు, లేకపోతే సాలిడ్ రూపంలో ఇవ్వచ్చు. ఎంత హెల్తీగా ఉంది ప్లాంట్. ఇవన్నీ ఇలా రావడానికి కారణం ఫ్లవరింగ్ బూస్టర్ ఇలా ఇవ్వడమే అండి. మనం ఈ ఫర్టిలైజర్స్ ఇచ్చే ముందు మట్టి అనేది లూజ్ గా ఉండాలండి. లూజ్ గా ఉన్నప్పుడే మనం ఈ వాటరింగ్ చేసినప్పుడు అది వేరు వ్యవస్థ వరకు వెళ్ళి అది పీల్చుకుంటుంది అనమాట. మట్టి గట్టిగా ఉన్నప్పుడు ఇచ్చామనుకోండి అది కిందికి బడబడా అనిపోయి వేస్ట్ అయిపోతాయి. కాబట్టి ఇచ్చే ముందు ప్రతి ఒక్కరూ మట్టి అనేది లూజ్ గా ఉందా లేదా అని గమనించుకొని తప్పకుండా వాటరింగ్ అనేది చేయండి. ఎంతో కష్టపడి మనం ప్రిపేర్ చేసుకొని ఉంటాం కాబట్టి వాటిని వేస్ట్ చేయకూడదు. ఫ్రెండ్స్, మనం ఈ ఫర్టిలైజర్స్ ఓన్లీ గులాబీ మొక్కలకే కాదండి, అన్ని రకాల పూల మొక్కలకి, కాయగూరల మొక్కలకి, అన్ని రకాల మన గార్డెన్ లో ఉన్న మొక్కలకి అన్నిటికీ ఇచ్చామనుకోండి రిజల్ట్స్ అనేది అంతే ఎక్కువగా ఉంటుందండి. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని ఆశిస్తున్నానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ హ్యాపీ గార్డెనింగ్.